హలో ఫ్రెండ్స్, టుడే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ ఆలు తీసుకోవాలి, ఎన్నైనా తీసుకోండి. తర్వాత దానికి పీల్ అయితే బాగా తీసేసి దాన్ని వాష్ చేసుకోండి. తర్వాత దాన్ని బాగా కట్ చేసుకోండి. ఎలా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా దానికి సన్నగా కట్ చేయాలి. లావుగా ఉంటే మళ్ళీ ఫ్రై అవ్వడానికి క్రిస్పీగా రాదు మీకు కావాల్సినట్టుగా. అందుకు దాన్ని బాగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి, ఒక షేప్లో కట్ చేసుకోండి. లావ్ మాత్రం పెట్టుకోకండి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసేసేయండి. తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఇంకా మనం కట్ చేసుకున్నవి అన్నీ వేసేసుకోవాలి. ఒక 5 minutes దాన్ని అట్టే వదిలేసేయాలి. 5 minutes, జస్ట్ 5 minutes, లేకపోతే 4 minutes అయినా. జస్ట్ కొంచెం హాట్ అయ్యే వరకు అలా వదిలేసుకొని కామ్గా ఉంటుంది. తర్వాత దాన్ని తీసేసుకొని ఒక టిష్యూలో బాగా దాన్ని డ్రై చేసేసుకోవాలి. తర్వాత డ్రై చేసేటప్పుడు బాగా డ్రై చేయాలి. అంటే కొంచెం వెట్గా ఉన్నా కానీ ఆయిల్లో వేసేటప్పుడు అది బాగా రాదు. తర్వాత దాన్ని ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఒకసారి చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ 2 times చేసుకోవాలి. ఫస్ట్ 1 time చేసి తర్వాత నెక్స్ట్ టైం చేయాలి. ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ వేసేసుకొని దాన్ని కొంచెం డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం రెడ్గా అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసుకొని కారం, సాల్ట్ వేసుకోవాలి. పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పెప్పర్ మాకు అవైలబుల్లో లేదు కాబట్టి మేము సాల్ట్ అండ్ కారంతో సరిపెట్టేసాం. ఇలా వేసేసుకొని నెక్స్ట్ సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాం. అంతే, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. దానికి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అంతే, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇది ఆశు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఫ్రెంచ్ ఫ్రైస్ నేను చేయంగానే. అందుకు సుప్పు ఉన్నాడు, వాడు తిని వాడి రియాక్షన్ చూద్దాం. బాగా ఇలా చేసేసుకోవాలి. అంతే రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.